తుంగతుర్తిలో తారాస్థాయికి కాంగ్రెస్ వివాదాలు చేరుకున్నాయి. ఎమ్మెల్యే ఏకపక్ష నిర్ణయాలపై హస్తం నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందుల సామేలపై కాంగ్రెస్ కేడర్ అయితే చాలా గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక నియోజకవర్గ పార్టీ నియామకాలపై చెలరేగుతున్న అసంతృప్తి అయితే పీక్స్ లో ఉందని చెప్పాలి. 3 వర్గాలుగా మారిన తుంగతుర్తి కాంగ్రెస్ వర్గీయులంతా చేరి ఇలా ఇది చేయటం బాగలేదని చెప్పి అందరూ అంటున్నారు. ఇక ఫోన్ తో మనతో ఉన్నారు నల్గొండ నుంచి శంకర్ మాట్లాడతారు. మరిన్ని వివరాలు అంతర్గత విభేదాలు అయితే బగ్గుమన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఆరోగ్య వద్ద సూర్యాపేట జనగామ రహదారి ఏదైతే ఉంటుందో రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు భారీగా నిరసన మరియు ధర్నా చేపట్టారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల ప్రకటించిన మండల పార్టీ అధ్యక్షుల నియామకాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్లపై అయితే బైఠాయించారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సందర్భంగా జిల్లాకు చెందిన సీనియర్ నేత అలాగే జిల్లా కాంగ్రెస్ నాయకుడు యోగానందాచార్యులు ఎమ్మెల్యే మందుల సామేలపై అయితే ఆయన వైఖరిపై అయితే తీవ్ర స్థాయిలో మండిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా పార్టీ ఓటమి కోసం పనిచేసిన టీఆర్ఎస్ వలస నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పదవులు కట్టబెట్టడం ఏంటి అని తను పెద్ద ఎత్తున ప్రశ్నించిన పరిస్థితి అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ నుంచి వచ్చినప్పటికీ ఎమ్మెల్యే సామేలు ఆదరించి రక్తాన్ని చెమటగా మార్చి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి గెలిపించామని అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ నేడు మాత్రం ఆయన కాంగ్రెస్ ని నమ్ముకున్న కార్యకర్తలకు ద్రోహం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వట్లేదని తీవ్ర ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఏకపక్ష నిర్ణయాలు అలాగే పదవుల పంచాయతీని తారాస్థాయికి చేర్చారని ఆయన మీద చాలా మంది నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే బేషరతుగా మండల అధ్యక్షుల నియామకాలు ఏదైతే ఉంటుందో వాటిని రద్దు చేయాలని, లేని పక్షంలో గాంధీ భవన్ అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామని, ఎమ్మెల్యేపై కంప్లైంట్ చేస్తామని మండలం సంబంధించిన అరవపల్లి మండలానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ ఎత్తున అంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా అరవపల్లి ప్రధాన రహదారి ఏదైతే ఉంటుందో అక్కడ కూడా ఎమ్మెల్యే మందుల సామేలు దాదామని భారీ ఎత్తున నిరసనలు కూడా వ్యక్తమైన పరిస్థితి కనపడుతుంది. గతంలో ఎమ్మెల్యే మందుల సామేలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ సో కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నప్పటికీ అక్కడ ఉన్న పెద్ద నాయకుల్ని కాదని కూడా ఎమ్మెల్యే మందుల సామేలకు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆదరించి దాన్ని భారీ మెజార్టీతో గెలిపించామని నాయకులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా ఎమ్మెల్యే మందుల సామేలు ఏకపక్షంగా తన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సో అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పదవులు ఇవ్వకుండా సో టీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన నాయకులకు పదవులు ఇస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్యే మందుల సామేలపై అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యే మందుల సామేలు తన వైఖరిని మార్చకపోకపోతే అవసరమైతే గాంధీ భవన్ లేదంటే ఢిల్లీకి కూడా వెళ్ళి తన మీద కంప్లైంట్ చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనపడుతున్నారు. శంకర్, అంటే కాంగ్రెస్ లో ఎప్పుడూ ఈ విభేదాలు ఉంటూనే ఉన్నాయి, అసంతృప్తి ఎప్పటికప్పుడు చెలరేగుతూనే ఉంటుంది. బట్ ఏదైనా కూడా ఏ డిసిషన్ అయినా కూడా హస్తం పెద్దల చేతుల్లోనే ఉంది, అంటే హైకమాండ్ చేతుల్లోనే ఉంటుంది అని అంటారు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని హైకమాండ్ పట్టించుకోదా? అంటే ఇంత తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఇప్పుడు చెలరేగడానికి కారణం ఏంటి? అయితే నల్గొండ జిల్లా అనగానే కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకమైన జిల్లా అని కూడా చెప్పుకోవచ్చు. సో 12 నియోజకవర్గాలు ఉన్న జిల్లాలో దాదాపుగా 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలిచిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది ఒక అయితే సో ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేనే నియోజకవర్గానికి దాసాన్ని కూడా చెప్పుకోవచ్చు. సో ఏదైనా వీళ్ళకి కార్యకర్తలకు కావచ్చు, నాయకులకు కావచ్చు, కీలకమైన పదవులు ఏమైనా ఉంటే సో ఎమ్మెల్యే సూచించిన వారికి మాత్రమే పదవులు దక్కుతాయి. సో ఈ తంతంతా కూడా ఎమ్మెల్యే ఎవరి పేరు చూపిస్తారో వాళ్ళకి ఈ పదవులు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. సో హైకమాండ్ కూడా ఎమ్మెల్యే ఎవరైతే పేరును సూచిస్తారో వాళ్ళకే పదవులు ఇస్తారు. కానీ సో ఎమ్మెల్యే ఫైనల్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈ విషయాన్ని మాత్రం ఎమ్మెల్యే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతారు. అంటే జిల్లాలో ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, అలాగే జిల్లా స్థాయి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవాలి. కానీ ఎవరిని అడగకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సో ఈ విషయంపై అంటే హైకమాండ్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో దానికి అబ్జర్వేషన్ కమిటీ ఉంటుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సో వీటి మీద కొద్దిగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మాధవి, థ్యాంక్ యూ శంకర్.
తుంగతుర్తి నియోజకవర్గంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఎవరిని సీనియర్లను గాని పార్టీ పెద్దలను గాని ముఖ్యులను గాని మండలానికి సంబంధించిన అవగాహన ఉన్నటువంటి ఎవరితో కూడా సంప్రదించకుండా కేవలం తన అనుచరులకు పార్టీతో సంబంధం లేని వ్యక్తులు పార్టీ నియమావళి ప్రకారం కనీసం 3 సంవత్సరాలకు పైబడి పార్టీలో కొనసాగినటువంటి వ్యక్తులకే నియమించాలనేటువంటి ఏఐసిసి ఆదేశాలకు వ్యతిరేకంగా 2023 శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొంతమందికి మరియు అసలు కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని సభ్యత్వం లేని వ్యక్తులను కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్న నిఖార్సైన స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మనోవేదనకు చెందిండ్రు. ఈ రోజు మేము ముఖ్య కార్యకర్తల సమావేశం దాదాపు 1000 మందితోనే ఈ రోజు జరుపుకున్నాం. దాని ప్రకారంగా మేము రేపు మీనాక్షి నటరాజన్ గారు హైదరాబాద్ కి ఎప్పుడు వస్తే అప్పుడు పోవాలి, గాంధీ భవన్ ముట్టడించాలి, గాంధీ భవన్ లో నిరసన తెలపాలి. ఎమ్మెల్యే నియమించినటువంటి ఏకపక్షంగా నియమించినటువంటి అనర్హులైనటువంటి కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని వ్యక్తులను వెంటనే రద్దు చేయాలి. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, కేసుల పాలైన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తులను, సీనియర్లను మేము చెప్పిన వాళ్ళనే కాదు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం మనం. కాంగ్రెస్ పార్టీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఎవరు కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు, ఎవరు పని చేయలేదు, ఎవరు పార్టీకి వ్యక్తులు, ఎవరు ద్రోహులు, ఎవరు తెలుసుకొని